ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే టికెట్లు ఉంటే అందులో అరౌండ్ 40% బీసీలకు ఇస్తాం, అరౌండ్ 15 to 20% ఎస్సీలకి, 8 to 10% ఎస్టీలకి, అందులో 50% మళ్ళీ మహిళలకి. ఎవరి వాటా వానికి ఇచ్చినాక ఇక కొట్లాట ఎక్కడిది? 10% 20% మేనేజ్మెంట్ కోటా పెడతాం, మిగిలిన ఎవరిని జనాభా తగ్గట్టుగా వానికి ఇస్తాం. అయిపోయింది. ఇక కొట్లాట ఎక్కడిది? అందరికీ అన్ని మతాల వారు మనకి అసెంబ్లీలో గానీ నిర్ణయం తీసుకునే స్థానంలో ఉంటారు. ఇక కొట్లాట ఎక్కడిది? ఎక్కడ గానీ విద్యా సంస్థలు గానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ పబ్లిక్ మనం ఈ యొక్క సమన్యాయాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగే సంఖ్యాబలం ఉన్నటువంటి ఏదైనా ఒక 100 గానీ 1000 గానీ మంది కంటే ఎక్కువ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు 100 మంది కంటే ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యమవుతుందో ఇది ఇంప్లిమెంట్ చేస్తే అందరికి సమన్యాయం చేస్తే తప్పేముంది? సమన్యాయం చేయడం నేరమ్మా? 90% జనాభా ట్యాక్సులు కడుతుంది, 5% జనాభా కూడా లేని జనాభా కంట్రోల్ చేస్తా అంటే కరెక్టా? టు స్టాప్ ద అబ్యూస్ వీఆర్ డిమాండింగ్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ద ఈక్వల్ రిప్రజెంటేషన్. సమన్యాయం కోరుతున్నాం అంతే. దానికి అగ్రకులం ముందు ఏదో ఎత్తుకొచ్చి మాకు ఏమైనా కూడా అడుగుతలేడు. వాడు దుష్ప్రచారం చేస్తాడు తప్ప చర్చకు రాడు. ఏనాడు కూడా చర్చకు రాడు. వాడే కొడతాడు, వాడే విక్టిమ్ రోల్ ప్లే చేస్తాడు. ఇలా నరేంద్ర మోడీ మనం నిజం చెప్తే బురద వెళ్తున్నట్టాడు. వాని యొక్క బాపనోడు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే దేశం మీద వ్యతిరేకం అంటాడు, హిందుత్వం మీద వ్యతిరేకం అంటాడు. ఏదో రకంగా వాడు మాత్రం వాని తప్పును సచ్చినా అంగీకరించాడు. అందుకే అంటున్నా, ఈ బాపనోడు తోటి మనం కొట్లాడలేము. వాడు కింద పెడితే మీద పెడతాడు, మీద పెడితే కింద పెడతాడు. మన చరిత్రలో వేల సంవత్సరాల నుంచి అబ్యూస్. అంబేద్కర్ గారు ఇలా అంత కష్టపడ్డది ఎవరు? అంబేద్కర్. దయచేసి చెప్తున్నా, అంబేద్కర్ గారి జీవిత చరిత్రను, పూలే గారి జీవిత చరిత్రను చదవండి. మీకు ఒక అవగాహన వస్తుంది. అంబేద్కర్ గారు అత్యంత మేధావి ఉంటే కూడా జోరతట్ట కింద ఇప్పటికీ చెప్తున్నా, నేను వీడియోలు తీసుకొచ్చి చూపెట్టమంటే చూపెడతా. వాల్మీకి కులం ఉంటుంది. ఎందుకు వాడి చేతితోటి ఆ మలం ఎత్తాలి? అత్యంత మేధావి ఉన్నటువంటి అంబేద్కర్ గారిని జోరతట్ట మీద ఎండలా బయట కూర్చుంటే పెడతాం. నేను అబద్ధం చెప్తలే. ఆయన జీవిత చరిత్ర చెప్తున్నా. బోర్డు వెనకాల ఈ అగ్రకులం వాళ్ళ యొక్క టిఫిన్ డబ్బాలు ఉన్నాయంట. ఆ టిఫిన్ డబ్బాలో వాళ్ళు తెచ్చుకున్న లంచ్ ఉందంట. అంబేద్కర్ గారు వచ్చి ఆ యొక్క గురువు గారు అడిగిన ప్రశ్నకి ఆ యొక్క ఏది సమాధానం బోర్డు మీద సమాధానం రాయడానికి దగ్గరకు వస్తే వీళ్ళ టిఫిన్ డబ్బాలలో దాచుకున్న లంచ్ అపవిత్రం అవుతుందంట. మరి అదే అంబేద్కర్ గారు విదేశాలకు పోతే ఎక్కడ ఆయనకు అలాంటి ఫీలింగ్ లేకుండే, ఆయన కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇది కరెక్టా? అందుకే అంటున్నా, ఈ హిందూయిజం ఒరిజినల్ గా మంచిగానే ఉండే, ఈ బ్రాహ్మణుడు నాశనం చేసిండు వ్యవస్థల్ని. మీరు చదవండి ఒక్కొక్కరి మహనీయులు. శివాజీ మహారాజ్ ఇలా వాడు. నేను యాక్చువల్లీ బ్రాహ్మణుల గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. పోస్ట్ చూస్తే రిజర్వేషన్ గురించి మాట్లాడతా బాపన గురించి. వాడిని పొద్దుగా లేస్తే ప్రజలకి ఈ బీసీ ముఖ్యంగా ఎస్సీలకి ఎస్టీలకు కొంచెం రియలైజ్ అయినరు. ఎందుకంటే వాళ్ళందరికంటే ఎక్కువ బాధపడ్డారు. ఈ బాపనోడి వాళ్ళ చర్యల వల్ల అందరికంటే ఎక్కువ బాధపడ్డది చరిత్రలో ఎస్సీలు ఎస్టీలు. కాబట్టి వాళ్ళకి ఈ అంబేద్కర్ గారి వల్ల వాళ్ళకి కొంచెం సమన్యాయం దొరికింది. కాబట్టి వాళ్ళకి ఈయనకి రియలైజ్ అయ్యారు. ఇంకా రియలైజ్ కాంది ఈ హిందూ మతం పేరు మీద ఎక్కువ అబ్యూస్ గురి కాబడుతుంది బీసీలు. వాళ్ళకి అర్థమైతలేదు వీడి యొక్క లంగ కథలు. ఓకే, కాబట్టి మనం ఆ యొక్క బీసీలని బీజేపీకి దూరం చేయగలిగితే ఓకే. ఎందుకంటే నరేంద్ర మోడీ బీసీ కాదురా. సో వాడు కావాలని ఆ యొక్క గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, బీసీ కింద రాసుకున్నాడు ఆ కులాన్ని. అట్లా అని మోసం చేస్తున్నాడు. బీజేపీ ఆర్ఎస్ నడిపించేది 90% మంది బీజేపీలో కానీ ఆర్ఎస్లో కానీ ఏ నిర్ణయం తీసుకునే పొజిషన్లో కానీ బాపనోడే. అది బాపనోళ్ళ పార్టీ. ఓకే, ఈ శివసేన అనేది బీసీలది. ఓకే, ఈ బీసీ అయినటువంటి శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం చేయలేదు ఈ బాపనోడు. మీరు చరిత్ర చదవండి. ఏదో ఎవరికో ఒప్పించాలని మాట్లాడే కదా బ్రదర్. నా మనసులోకి వచ్చింది, నాకు రీసెర్చ్ చేసింది, నాకు అనిపించింది. అది కూడా లైవ్ లో మాట్లాడుతున్నా కదా, రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి పెడతలేను కదా. కాబట్టి ఎక్కడ కూడా ఫిల్టర్లు, ఇక్కడ ఏదో ఎవరినో ఒప్పించడానికి నేను మాట్లాడను. ఏమి కాలే. ఇదేం కొత్త కాదు. ఒకసారి అధికారం ఉండడం, అధికారం పోవడం రాజకీయాల్లో అది కొత్త కాదు. అది ఉన్నట్టు లేనట్టు కానే కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? బీజేపీ ఎన్ని రూపాంతరాలు చెందింది? 1937లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు బీజేపీ హిందూ మహాసభని పెట్టుకున్నాడు. అప్పుడు ఒక్క ఓటు వాళ్ళే. 11 ప్రావిన్స్లు ఉంటే బ్రిటిష్ కింద 8 ప్రావిన్స్లలో కాంగ్రెస్ ఓటు గెలిచిండు. 2 ప్రావిన్స్లలో ముస్లిం లీగ్ ఓటు గెలిచిండు, 2-3. సో హిందూ మహాసభ ఏనాడు ఒక ఓటు గెలవలేదు. 1937లో అదే పరిస్థితి, 1946లో అదే పరిస్థితి. ఓకే, 1952 నుంచి స్వతంత్రం వచ్చినాక, రాజ్యాంగ అమల్లోకి వచ్చినాక మొదటి ఎన్నికలు 1952లో జరిగినాయి. 52 నుంచి ఎవ్రీ 5 years లెక్క పెట్టు. ఓకే, 52, 57, 61, 77, 75, 84 అట్లా లెక్క పెట్టండి. 90 ఎప్పుడన్నా చూడండి. ఇప్పటి వరకు బీజేపీ గెలిచింది 3 సార్లు.
ఎప్పుడు ఒకసారి వాజ్పేయి గారు, తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ రెండోసారి. ఈ 3 సార్లు తప్ప మిగతా ఇన్నేళ్లల్లా 60 నుంచి 70 ఏళ్లల్లా ఏనాడు గెలవలే. ఎవడేమన్నాడే 240 చిల్లరనే పోటీ చేసిండు. చేస్తే 2 సీట్లు గెలిచారు. మరి 2 సీట్లు గెలిచినోడు ఇలా 300 దాకా 300 270 వచ్చినాయి. కాంగ్రెస్ 400 సీట్ల నుంచి ఇలా 50 సీట్లకు వచ్చినాయి. ఇదే నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ స్థాపించిన 9 నెలల గవర్నమెంట్ ఫామ్ చేసిండు. తర్వాత మళ్ళీ ఘోరం ఓడిపోయిండు. మళ్ళీ తర్వాత లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పోయి మళ్ళీ గెలిచిండు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు గెలిచిన తర్వాత ఏమన్నారు, అసలు అయిపోయింది టీడీపీ పనిగా మళ్ళీ సచ్చినా రాదన్నారు. తెలంగాణ ఇచ్చినాక ఇదే గారు 2001లో పార్టీ పెడితే ఏనాడు గెలకపోతుండే. 40 సీట్లే పోటీ చేస్తుండే. 270 ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 270 ఉంటే 40 పోటీ చేస్తాడు. అంటే తెలంగాణ 120 లెక్క పెడితే 40 పోటీ చేస్తున్నాడు. 40లో 10 కూడా గెలకపోతుండే. ఆ 10 మందిలో కూడా ఓటు ఉండకపోతుండే. ఇట్లాంటి టీఆర్ఎస్ ఇవాళ మరి అధికారానికి ఎట్లా వచ్చింది అంటే ఇది రాజకీయాల్లో వెరీ కామన్. ఒక పార్టీ చాలా కారణాలు ఉంటాయి. ఒక పార్టీ గెలవడానికి ఓడడానికి ధరలు ఉంటాయి, లేకపోతే ఓసారి వర్షాలు పడాయి, ఓసారి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణం ఆ కారణం అని చెప్పలేం. కాబట్టి యూ విల్ షైన్ ఎత్తుందంటే అర్థమైందా, నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు షైన్ అవుతావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది కొత్తగా కాదు రాజకీయాల్లో.